నమస్తే అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో నెగిటివ్ ఎనర్జీ అంటే నరదిష్టి, నరగోస, నరపీడ, కనుదిష్టి, దిష్టి దోషాలు అన్నీ కూడా తొలగిపోవాలంటే అమావాస్య రోజున మనం ఏం చేయాలి, ఎలాంటి పరిహారాలు పాటించాలి, పిల్లలకి దిష్టి ఎలా తీయాలి, ఇంట్లో దూపం ఎలా ఇవ్వాలి, ఇంటికి ముఖ్యంగా సింహద్వారానికి కట్టవలసినవి ఏమిటి అనేవన్నీ కూడా ఈరోజు వీడియోలో షేర్ చేస్తానండి. మనం బాగుంటే చూడలేని కళ్ళు చాలానే ఉంటాయండి. ఆ కళ్ళు నుండి వచ్చే నెగిటివ్ ఎనర్జీ నుండి మనం బయటపడాలంటే ఈ పరిహారాలు అయితే తప్పకుండా పాటించండి. మనకి అమావాస్య అయితే రాబోతుంది కదండి. అయితే ఈ అమావాస్య కాదు, మనకి సంవత్సరంలో 12 అమావాస్యలు వస్తాయి కాబట్టి ప్రతి అమావాస్యకి కూడా ఈ విధంగా చేసుకుంటే మనం అలాగే మన పిల్లలు మన ఇల్లు ఎంతో పాజిటివ్ ఎనర్జీతో చాలా సంతోషంగా ఉంటామండి. అయితే ఇవేమి పెద్ద పెద్ద పరిహారాలు అయితే ఏమీ కాదండి, అన్ని చిన్న చిన్న పరిహారాలే మన అమ్మమ్మలు చేసినవే. ఇలా ప్రతి అమావాస్యకి చేసుకుంటే చాలా మంచిదండి. ముందుగా అయితే అమావాస్య రోజున ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీని బయటికి పంపించాలన్నా, ఇంట్లోకి పాజిటివ్ ఎనర్జీని రెప్పించాలన్నా ధూపం అయితే వేయాలండి. ఇప్పుడు ఈ ధూపం ఎలా వేయాలనేది చూపిస్తున్నాను. ధూపం వేయడానికి మనం ఎక్కువగా బొగ్గులను అయితే వాడుతూ ఉంటాం కదండి. అయితే మనకి ఇప్పుడు బొగ్గులు అయితే దొరకడం లేదు. ఒకవేళ మీకు దొరికితే వాటినే యూజ్ చేయండి. నేను ఇక్కడ ఆవు పిడకలు అయితే తీసుకున్నానండి. నేను ఈ పిడకలతోటి నేను ధూపం అయితే వేస్తాను. మీ దగ్గర పిడకలు ఉంటే తీసుకోండి, లేదంటే కొబ్బరి చెప్పులు ఉంటాయి కదండి, ఆ చెప్పులను కూడా మనం స్టవ్ పైన పెట్టి కాల్చితే అవి కూడా బొగ్గుల్లా తయారవుతాయి. దాంతో అయినా సరే మీరు ధూపం అనేది ఇవ్వచ్చు. ఇవేమీ మా దగ్గర లేవండి అని అంటే మనకి ఇప్పుడు మార్కెట్లో ధూప్ కప్స్ అనేవి అమ్ముతున్నారు కదండి, అవైనా సరే ఒక 2-3 వెలిగించి మనం ధూపం అనేది ఇవ్వచ్చు. ఈ పిడకలు వెలకడం కోసమని నేను ఇక్కడ కర్పూర బిళ్ళలు వేసి వెలిగిస్తున్నానండి. దీని ప్లేస్లో పచ్చకర్పూరం కూడా వేసి వెలిగించవచ్చు. ధూప్ కప్స్ కూడా వెలిగించవచ్చు అని చెప్పాను కదండి. మీరు నేరుగా ధూప్ కప్ అనేది వెలిగించి పెట్టేసుకోవచ్చు, లేదంటే ఇలా 2 కానీ 3 కానీ ముక్కలు చేసి మనం వెలిగిస్తే చాలా ఎక్కువ ధూపం అనేది వస్తుందండి. అలాగే ఇది బాగా వెలుగుతుంది కాబట్టి తర్వాత దీంట్లో మనం ఏ పౌడర్ వేసినా సరే ఎక్కువ ధూపం వస్తుందండి. అందుకని మీ దగ్గర ఉన్న వాటితో ఏదైనా సరే ఈ విధంగా వెలిగించుకోండి. తర్వాత దీంట్లో ఏం వేయాలంటే 3 కానీ 5 కానీ లవంగాలు వేసుకోవాలండి. 2 యాలకులు వేయాలి. అలాగే 2 బిర్యానీ ఆకులు ఉంటాయి కదండి, ఈ ఆకులు కూడా దీంట్లో వేయాలి. వీటన్నింటికి కూడా నెగిటివ్ ఎనర్జీని లాక్కునే శక్తి అయితే ఉంటుందండి. అందుకని ఇవన్నీ కూడా వేస్తాము. మరీ అన్ని ఎక్కువైతే వేయనవసరం లేదు, 2-3 వేస్తే సరిపోతుంది. ఇలా వేసిన తర్వాత మన దగ్గర ఉన్న సాంబ్రాణి, గుగ్గులం 2 పౌడర్స్ ఉంటే 2 కలగలిసి 2 కొద్దిగా వేస్తూ ఇల్లంతా కూడా ధూపం ఇవ్వండి. ప్రధాన ద్వారం దగ్గర, హాల్లోని, కిచెన్లోని, అలాగే ముఖ్యంగా ఇంటి మూలల్లో, బీరువా దగ్గర, ఇలా అన్నింటి దగ్గర కూడా ఈ ధూపం ఇస్తే ఇంట్లో ఏ మూలన దుష్ట శక్తులు కానీ నెగిటివ్ ఎనర్జీ కానీ దాగి ఉంటే అది వెంటనే బయటికి వెళ్ళిపోతుందండి. ఈ విధంగా అమావాస్య రోజుల్లో సాయంత్రం వేళల్లో చేస్తే చాలా మంచి ఫలితం అయితే ఉంటుందండి. నెలకొక్కసారి ఈ విధంగా ధూపం ఇవ్వడం వల్ల మన ఇల్లు పాజిటివ్ ఎనర్జీతో నిండిపోతుందండి. ఇంకా మామూలు రోజుల్లో అంటే మంగళవారం కానీ శుక్రవారాల్లో కానీ మనం దేవుడికి ధూపం అది ఇస్తూ ఉంటాం కదండి. సాంబ్రాణి ధూపం, గుగ్గులంతో అది ధూపం ఇస్తాం కదా, ఆ ధూపాన్ని ఇల్లంతా చూపిస్తే సరిపోతుంది. ఇలా ఇల్లంతా ధూపం ఇచ్చిన తర్వాత ఈ ధూపాన్ని మీ పూజా మందిరంలో కానీ లేదంటే సింహద్వారం దగ్గర కానీ పెట్టేయండి. ఈ విధంగా నెలకొకసారి ఇల్లంతా కూడా ధూపం ఇవ్వండి. ఇంకా తర్వాత ఈ అమావాస్య రోజున ఇంట్లోకి ఎలాంటి దుష్ట శక్తులు కానీ నెగిటివ్ ఎనర్జీ కానీ లోపలికి ప్రవేశించకుండా ఉండాలంటే సింహం ద్వారం దగ్గర ఈ విధంగా ఒక ప్రమిదలో కానీ లేదంటే ఒక బౌల్లో కానీ కల్లుప్పుని అయితే తీసుకోండి. రాళ్ళ ఉప్పు అంటారు కదా, ఆ ఉప్పు మాత్రమే తీసుకోవాలి, సాల్ట్ అది వేయకూడదు. ఇప్పుడు ఈ ఉప్పులోనే కొద్దిగా మిరియాలు వేయాలండి. ఇప్పుడు ఈ ప్రమిదని మీ సింహద్వారానికి బయట సైడు ఒక పక్కగా పెట్టేసుకోండి. ఉప్పుకి మిరియాలకి నెగిటివ్ ఎనర్జీని లాక్కునే శక్తి ఉంటుందండి. అందుకనే అమావాస్య రోజున అమావాస్య ఎప్పుడు ప్రారంభం అవుతుందో ఆ టైంకి పెట్టేసుకోండి. అమావాస్య అయిపోయిన తర్వాత దీన్ని తీసేసి ఏదైనా చెట్ల మొదట్లో కానీ ఎవ్వరు తొక్కని ప్లేస్లో కానీ వేసేయండి. ఇంకా ముఖ్యంగా అమావాస్య రోజుల్లో సింహద్వారానికి ఇవైతే తప్పనిసరిగా కట్టాలండి. అవి ఏంటంటే బూడిద గుమ్మడికాయ కానీ, కలబంద కానీ, పటిక కానీ, నిమ్మకాయలు కానీ, ఇలా ఏవైనా సరే ఇంటి గుమ్మానికి కడితే ఇంట్లోకి ఎలాంటి నెగిటివ్ ఎనర్జీ రాకుండా ఉంటుంది. ఇవన్నీ కూడా అమావాస్య రోజున ఉదయం వేళల్లో ఇవన్నీ కూడా చేయాలండి. అయితే ఇవన్నీ ఎలా కట్టాలనేది నేను ఇంతకుముందే వీడియోస్ చేసి పెట్టానండి. ఒకవేళ ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంది అని అనుకుంటే ఆ వీడియోస్ లింక్స్ నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఒకసారి చూసేయండి. ఇంకా అమావాస్య రోజుల్లో అయితే పిల్లలకి తప్పనిసరిగా దిష్టిని అయితే తీయాలండి. ఎందుకంటే వారికి వెంటనే దిష్టి అనేది తగులుతుంది. పసి పిల్లలకి కానీ లేదంటే స్కూల్కి వెళ్ళే పిల్లలకి కానీ దిష్టి తగిలితే వారు సరిగ్గా అన్నం తినకపోవడం, నీరసంగా ఉండడం, అనారోగ్య పాలవ్వడం,
వామిటింగ్స్ అవ్వడం ఇలా అన్నీ కూడా జరుగుతూ ఉంటాయండి. వాటన్నింటి నుండి పిల్లల్ని బయటపడేయాలంటే నెలకొకసారి అంటే అమావాస్య రోజున తప్పనిసరిగా పిల్లలకి ఈ విధంగా దిష్టిని అయితే తీయండి. నేను ఇక్కడ కొద్దిగా కల్లుప్పు చేతిలోకి తీసుకున్నానండి, అది కూడా ఎడమ చేతిలోకి తీసుకోవాలి. అలాగే 2 ఎండు మిరపకాయలు తీసుకున్నానండి. ఈ రెండింటిని ఇలా పట్టుకొని పిల్లలకి ఇలా క్లాక్ వైజ్ 3 సార్లు, యాంటీ క్లాక్ వైజ్ 3 సార్లు తిప్పుతూ మా పిల్లవాడికి తగిలిన దిష్టి అంతా కూడా పోవాలి అని అనుకుంటూ దిష్టిని అయితే తీయాలండి. తర్వాత ఆ ఉప్పులో వాళ్ళను ఒక్కసారి ఉమ్మమని చెప్పి ఆ తర్వాత వాటిని అగ్గిలో వేస్తామండి. అగ్గిలో అయినా సరే వేయచ్చు, లేదంటే ఎవరు తొక్కని ప్లేస్లో అయినా సరే వేసేయచ్చు. నిమ్మకాయతో దిష్టి తీసినా సరే చాలా మంచి ఫలితం అయితే ఉంటుందండి. ఇలాంటి నిమ్మకాయ ఒకటి తీసుకోండి, అది నిమ్మపండు అయినా పర్వాలేదు. తీసుకున్న తర్వాత ఆ నిమ్మకాయని ఇలా పిల్లలకి పైనుంచి అంటే తల దగ్గర నుండి కాళ్ళ వరకు కూడా ఈ విధంగా 3 సార్లు కానీ 5 సార్లు కానీ దిష్టి తీసేసి ఈ నిమ్మకాయని ఇంటి బయట నేలకేసి గట్టిగా అది పగిలేలాగా కొట్టాలండి. దీంతో పిల్లవాడికి తగిన దిష్టి అంతా కూడా పోతుంది. ఈ విధంగా సాయంత్రం వేళల్లో దిష్టి తీయాలండి. చిన్నవారికైనా పెద్దవారికైనా ఎవరికైనా సరే వీటన్నింటితో దిష్టి తీయవచ్చు. ఇంకొక పద్ధతి కూడా ఉందండి, ఇది కూడా చాలా బాగా పనిచేస్తుంది. ఇది కూడా చిన్నపిల్లలకైనా పెద్దవారికైనా ఎవరికైనా సరే దీన్ని ఉపయోగించవచ్చు. దానికోసం ఒక తెల్లని క్లాత్ అయితే తీసుకోవాలండి. అది కొత్త క్లాత్ అయినా లేదంటే మనం వాడిందైనా ఏదైనా సరే తీసుకోవచ్చు. ఇప్పుడు ఈ క్లాత్ని ఆయిల్లో నానబెట్టుకోవాలండి. మనం పూజ కోసం వాడిన ఆయిల్ కానీ లేదంటే కొబ్బరి నూనెలో కానీ నానబెట్టుకున్న తర్వాత ఈ క్లాత్ని ఏదైనా ఓసకి ఈ విధంగా పెట్టుకొని పిల్లలకి లేదా పెద్దలకి 3 సార్లు పైకి కిందకి అనుకుంటూ దిష్టి అనేది తీయాలండి. మనం వేటితో అయితే దిష్టి తీస్తామో వాటిని వారు చూడాలండి. వారికి ఒకసారి చూపించి దిష్టి తీయాలండి. అలా అయితేనే వారిలో ఉన్న నెగిటివ్ ఎనర్జీ సంతృప్తి చెంది బయటికి వెళ్ళిపోతుంది. ఆ తర్వాత ఈ క్లాత్ని కాల్చేయాలండి. ఇది కాలేటప్పుడు కిందని చుక్కల్లాగా పడుతూ ఉంటుందండి. అలా ఎంత ఎక్కువ పడుతూ ఉంటే అంత ఎక్కువ దిష్టి ఉన్నట్టు అర్థం. అయితే ఈ క్లాత్ని కాల్చేటప్పుడు ఇంటి బయటకు వెళ్ళి దీన్ని కాల్చాలండి. మొత్తం కాలిపోయిన తర్వాత మనం కాళ్ళు చేతులు కడుక్కొని ఇంటి లోపలికి వచ్చేయవచ్చు. ఇదైతే మనకి వెంటనే రిజల్ట్ అనేది కనిపిస్తుందండి. ఇంక తర్వాత ఎలాంటి నెగిటివ్ ఎనర్జీ కూడా మన దరి చేరకుండా ఉండాలంటే మన ఎడమ కాలుకి ఒక నల్ల తాడుని కట్టుకోవాలండి. అది కూడా అమావాస్య రోజునే కట్టుకోవాలి. ఇది ఆడవారైనా మగవారైనా చిన్నవాళ్ళైనా పెద్దవాళ్ళైనా ఎవరైనా సరే కట్టుకోవచ్చు. అయితే కొంతమంది మగవారు కుడి కాలుకి అయితే కట్టుకుంటారండి. ఇలా కట్టుకున్న దారాన్ని మళ్ళా వచ్చి అమావాస్య వరకు ఉంచుకొని పాత దారాన్ని తీసి కొత్త దారాన్ని కట్టుకోవాలండి. ఈ పాత దారాన్ని కాల్చేయాలండి. ఈ విధంగా చేస్తే ఎలాంటి నెగిటివ్ ఎనర్జీ కూడా మన దరి చేరదు. తరచూ ఇంట్లో గొడవలు జరుగుతున్నా, భార్యాభర్తలు సఖ్యతగా లేకపోయినా, పిల్లల మాట వినకపోయినా, బెడ్రూముల్లో దాగి ఉన్న నెగిటివ్ ఎనర్జీ బయటికి పోవాలన్నా ఈ విధంగా గాజు పాత్రలో కొద్దిగా కల్లుప్పు తీసుకుని గదిలో ఒక మూలకి పెట్టేయండి. గదిలో ఉన్న నెగిటివ్ ఎనర్జీ అంతా కూడా ఈ ఉప్పు లాక్కుంటుంది. ఈ విధంగా వారానికి ఒకసారి చేయండి. పాతప్పు ప్లేస్లో కొత్తప్పు పెట్టుకొని ఈ పాతప్పుని వాటర్లో కరగబెట్టేసి ఆ వాటర్ని సింకుల్లో పోసేయండి. లేదంటే ఎవరు తొక్కని ప్లేస్లో అయినా సరే వేసేయవచ్చు. కొంతమంది పిల్లలు నిద్రలో తుళ్ళు పడుతూ ఉంటారండి. వారికి ఏవో కలలు వస్తూ ఏవో మాట్లాడుతూ ఉంటారు. వాటి నుండి పిల్లల్ని బయటపడేయాలంటే తప్పనిసరిగా పంచముఖ ఆంజనేయ స్వామి వారి ఫోటో కానీ జెండా కానీ ఇంటి ద్వారబంధానికి కానీ లేదంటే ఇంటి పై భాగంలో కానీ తప్పనిసరిగా ఏర్పాటు చేసుకోవాలండి. ఏ ఇంటి పైనైతే పంచముఖ ఆంజనేయ స్వామి వారి జెండా ఉంటుందో ఆ ఇంటిలోకి ఎలాంటి దుష్ట శక్తులు ప్రవేశించలేవు. ఇంకా ఇంట్లో అయితే సంజీవిని పర్వతాన్ని పట్టుకున్న ఆంజనేయ స్వామి వారి ఫోటో ప్రతి ఒక్కరి ఇంట్లో ఉండాలండి. పూజా మందిరంలో కానీ లేదంటే ఇంట్లో హాల్లో కానీ తప్పనిసరిగా పెట్టుకోవాలండి. ఇంకా వాహనాల్లో అయితే ఇలాంటి హ్యాంగింగ్ ఆంజనేయ స్వామి వారిని అయితే పెట్టుకుంటారు. ఆంజనేయ స్వామి వారు ఎక్కడ ఉంటే అక్కడికి నెగిటివ్ ఎనర్జీ కానీ ఎలాంటి దుష్ట శక్తులు కానీ దరిచేరవు. నరుల దిష్టికి నల్లరాయి అయినా సరే పగులుతుందని అంటారండి. అందుకని ప్రతి అమావాస్యకి కూడా ఇలాంటి పరిహారాలు పాటించడం వలన ఆ నల్లరాయి ప్లేస్లోకి మనం వెళ్లకుండా ఉంటాము. ప్రతి అమావాస్యకి కూడా ఈ పరిహారాలన్నీ పాటించడం వలన మన ఇల్లు కూడా ఎంతో ఆరోగ్యవంతంగా సంతోషంగా ఉంటాము. ఈ పరిహారాలన్నీ కూడా మనకి చాలా బాగా ఉపయోగపడతాయండి. ప్రతి ఒక్క పరిహారం కూడా చాలా బాగా వర్క్ అవుతుంది. ఒకసారి మీరు కూడా ట్రై చేస్తే మీకే తెలుస్తుంది. ఇవేనండి అమావాస్య రోజు చేయవలసిన ముఖ్యమైన పరిహారాలు. ఈ వీడియో ద్వారా ఎంతో కొంత ఇన్ఫర్మేషన్ తెలుసుకున్న వారైతే ఈ వీడియోని తప్పకుండా లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి కూడా షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.